everyone, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏజీసీ బ్లాగ్స్. గ్రౌండ్ స్టాఫ్ లో 2 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి కస్టమర్ సర్వీస్ అండ్ ఇంకొకటి సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అని చెప్పుకున్నాం కదా. ఆల్రెడీ మనం కస్టమర్ సర్వీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనం సెక్యూరిటీ స్టాఫ్ గురించి ఒక షార్ట్ బ్రీఫ్ లో డిస్కస్ చేసుకున్నాం. మనకి ఎయిర్పోర్ట్ లో 2 కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ, వాళ్ళనే CISF అని పిలుస్తారు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. అండ్ ఇంకొకరు వచ్చేసి ఎయిర్లైన్ సెక్యూరిటీ. సో లెట్స్ డిస్కస్ అబౌట్ ఎయిర్లైన్ సెక్యూరిటీ. సో వన్స్ ఎవరైనా ఒక పర్టికులర్ పర్సన్, ఎవరైనా ఒక క్యాండిడేట్ ఎయిర్లైన్ కి సెలెక్ట్ అయ్యారు, జాబ్ కి సెలెక్ట్ అయ్యారు అని అనుకుంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిపార్ట్మెంట్, కస్టమర్ సర్వీస్ కానీ సెక్యూరిటీ కానీ, దానికి సంబంధించిన ట్రావెలింగ్ కానీ, స్టే పార్ట్ కానీ, ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంతా ఎయిర్లైన్ చూసుకుంటుంది అనమాట. అండ్ ట్రైనింగ్ కూడా వచ్చేసి కస్టమర్ సర్వీస్ కి సెపరేట్ గా ఉంటుంది, సెక్యూరిటీ స్టాఫ్ కి సెపరేట్ గా ఉంటుంది. సో మనలాగా అకాడమిక్ ఎగ్జామ్స్ లో మనకి 35 మార్క్స్ కి పాస్ మార్క్ అని అనుకుంటాం కదా. బట్ ఏవియేషన్ లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిపార్ట్మెంట్, కస్టమర్ సర్వీస్ అయినా సెక్యూరిటీ అయినా, ఈ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఎవరికైనా సరే పాస్ మార్క్ వచ్చి 80 మార్క్స్ అనమాట. 80 అండ్ అబవ్ వస్తేనే పాస్. బిలో 80, 79 వచ్చినా కూడా ఫెయిల్ కిందే అనమాట. సో అలాంటి క్యాండిడేట్స్ కి కొంచెం పర్ఫార్మెన్స్ పూర్ గా ఉన్న అలాంటి స్టాఫ్ కి మళ్ళీ ఇంకొక ఛాన్స్ అన్న ఇస్తారు. లేదు అంటే వాళ్ళని రిజర్వ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో అక్కడితో అయిపోలేదు. యూ హ్యావ్ టు అండర్గో అ ట్రైనింగ్ అండ్ అది కూడా మీరు ఖచ్చితంగా క్లియర్ చేయాలి. ఆ ఎగ్జామ్స్ అనేవి మీరు క్లియర్ చేసుకోవాలన్నమాట. కమింగ్ టు సెక్యూరిటీ స్టాఫ్ రెస్పాన్సిబిలిటీస్. సెక్యూరిటీ స్టాఫ్ అనే వాళ్ళు మెయిన్గా మనకి ఎక్కడ కనిపిస్తారు అంటే, టెర్మినల్లో కొంతమంది ఉంటారు, కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. అండ్ ర్యాంప్ సైడ్ అంటే ఎయిర్క్రాఫ్ట్ దగ్గర చుట్టూతో జరిగే యాక్టివిటీస్లో కూడా వాళ్ళు రోల్ ప్లే చేస్తూ ఉంటారు అనమాట. సో టెర్మినల్లో జరిగే యాక్టివిటీస్ ఏముంటాయంటే, బ్యాగేజ్ స్క్రీనింగ్. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్యాగేజ్ స్క్రీనింగ్. ఎవరైతే వ్యాలిడ్ సర్టిఫైడ్ స్క్రీనర్ ఉంటారో ఆ పర్సన్ అక్కడ కూర్చొని బ్యాగ్స్ అనేవి స్క్రీన్ చేస్తూ ఉంటారు. ప్యాసింజర్స్ ఎవరైనా తెలిసి లేకపోతే తెలియక డేంజరస్ గూడ్స్, ఏమైనా రెస్ట్రిక్టెడ్ ఐటమ్స్ క్యారీ చేస్తున్నారా లేదా అని చెప్పి చెక్ చేసి అక్కడ తీసుకెళ్లాల్సినవి ఉంటే బ్యాగ్ యాక్సెప్ట్ చేస్తారు. లేదు అంటే అవి ఆఫ్ రోడ్ చేసి బ్యాగేజ్ ని యాక్సెప్ట్ చేస్తారనమాట విత్ ప్యాసింజర్ పర్మిషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యాసింజర్ ప్రొఫైలింగ్ అండ్ మానిటరింగ్. ఎయిర్పోర్ట్స్ లో మనకి సెక్యూరిటీ స్టాఫ్ ఎవరైతే కౌంటర్స్ దగ్గర, ఫ్లోర్ వాకింగ్ దగ్గర ప్లేసెస్ లో మనకి కనిపిస్తూ ఉంటారో వాళ్ళు ప్యాసింజర్స్ అందరినీ మానిటర్ చేస్తూ ఉంటారు అనమాట. ఏమైనా సస్పిషియస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేదా, లేకపోతే ఎవరైనా ఏదైనా అన్వాంటెడ్ థింగ్స్ అలాంటివి చేస్తుంటారా లేదా అని చెప్పి మానిటర్ చేస్తూనే ఉంటారు అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి బ్యాగ్స్. మనకి కౌంటర్స్ లో రిలీజ్ చేసిన బ్యాగ్స్ ఏవైతే BMAకి వెళ్తాయో, బ్యాగేజ్ మేకప్ ఏరియాకి వెళ్తాయో, అక్కడ నుంచి బ్యాగ్స్ అన్ని సార్ట్ చేసుకుంటారు అనమాట. సెక్యూరిటీ స్టాఫ్ ఎవరైతే ప్లేస్ అయి ఉంటారో BMAలో అక్కడ నుంచి బ్యాగ్స్ అన్ని సార్ట్ అవుట్ చేసుకొని ఫ్లైట్ దగ్గరికి, ఏ పర్టికులర్ ఫ్లైట్ కి ఆ పర్టికులర్ బ్యాగ్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు అనమాట విత్ అ సెక్యూరిటీ ఎస్కార్ట్.